కదిలిందయ్యో వైఎస్ఆర్ ఫ్యాన్ బండి ఎగిరిందయ్యో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఇది సర్వేపల్లి కాంగ్రెస్ బండి జెండా కదిలిందయ్యో వైఎస్ఆర్ ఫ్యాన్ బండి ఎగిరిందయ్యో వైఎస్ఆర్ Hamza. ఒడ్ల సంగతి చంద్రను గుర్తు చేశాడు. ఒడ్లు ఆయన హయాంలో 18,300 గిట్టుబాటు ధర ఉంది ఉంటే నేను చెప్పే ఆ రోజు చాలా సందర్భాలు నా దగ్గర ఇప్పుడు అడుగు మళ్ళీ వినిపిస్తాను మీకు ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉండేటప్పుడు ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. చెప్తే అయ్యా 50 కోట్ల రూపాయలు మెర్రల దగ్గర దళారుల దగ్గర తీసుకొని రైతులను అడ్డివిరి చేశాడు అని చెప్పాను. చెప్తే ఆ రోజు పాపం ఏదేదో చెప్పాడు ఆయన రకరకాలైనటువంటివి. నేను అడిగేది నేను ఆ రోజు నీతో ఒక మాట చెప్పా, 50 కోట్ల రూపాయలు తీసుకున్నావు, మిల్లర్లు దానారులని వ్యాపారులని మాయ చేసుకున్నావు, రైతులను అడ్డంగా నోచుకున్నావు. ఈరోజు మన ప్రభుత్వం ఉంది. ఈరోజు కారణం ఏంది? ఆ రోజు కావలి దగ్గర చెక్ పోస్ట్ పెట్టి ఎవడన్నా బయట నుంచి కనుక వస్తే ఇతర జిల్లాల లారీలు మిల్లర్లు ఇక్కడికి రాకూడదు, తెలంగాణ నుంచి వస్తే చెక్ పోస్ట్ లాగా అక్కడ పెట్టి వెనక్కి తిప్పి పంపించాడు ఆ మిల్లర్కి సంబంధించి. ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి వచ్చినా సరే మిల్లర్ని తీసుకుపోమని చెప్పాం. తెలంగాణ వాళ్ళని వీళ్ళు కావాలని అక్కడ మేనేజ్ చేసి చెక్ పోస్టులు ఆపితే మన చీఫ్ సెక్రటరీ వాళ్ళ చీఫ్ సెక్రటరీతో మాట్లాడి లారీలు విడుదల చేస్తే ఈరోజు తెలంగాణ నుంచి వచ్చి వ్యాపారులు మన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఒకరి మీద ఒకరు పోటీపడి 23,000 రూపాయలు పుట్టి డబ్బులు చెల్లించి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు రైతులను మోసం చేసే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి గిట్టుబాటు ధర కన్నా 30% తగ్గించి అమ్ముకున్నారు. 12,000కి 13,000కి తెగనమ్ముకున్నారు. 18,600 రూపాయలు ఈరోజు గిట్టుబాటు ధర ఉంటే 23,000 నుంచి 24,000 రూపాయలు పుట్టుగుడ్లు పండేటువంటి పరిస్థితి, నమ్మేటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని గుర్తు చేసుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ కూడా మంచి మనసుతో నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి ఆశీస్సులు అందించండి అని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది.
ఒకటి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి గురుమూర్తి గారికి, రెండవ ఓటు మీ ఇంటి బిడ్డగా శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి నాకు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాకు మీరు మీ ఆశీస్సులు అందించండి. దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు పేదవాడికి ప్రజలకు అందించడం కోసం ఎన్నో సార్లు, వందల సార్లు బటన్ నొక్కినటువంటి జగనన్నకి మద్దతుగా 2 సార్లు బటన్ నొక్కి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మాకు అందించి మరొకసారి, మూడవసారి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. మనం నేరుగా పోయి పెన్షన్ తెచ్చుకోవడం సులభంగా ఉంటుంది. అంటే మేము ఇంటికి చేర్చమన్నాము, వాలంటీర్ని తీసేయమన్నాము అని చెప్తున్నాడు చంద్రబాబు. ఇంటికి పెన్షన్ చేర్చడానికి 50 ఏళ్ళకి ఉండేటువంటి వాలంటీర్ ఇస్తే దానివల్ల వచ్చినటువంటి నష్టమేందో తెలియదు, కానీ పేదవాడి మీద కక్ష కట్టి పాపం ఈరోజు అయ్యో అనిపిస్తుంది. మంచం మీద ఉన్నటువంటి వాళ్ళని పని మానేసుకుని నలుగురు మోసుకుని పోవాలి ఇప్పుడు పెన్షన్ కోసం. వాళ్ళని తీసుకెళ్ళి, లేదా పాపం వాళ్ళని ఏదన్నా ఆటో గీటో మాట్లాడుకొని పోయి 6 గంటల తరబడిన వాళ్ళని కూర్చోబెట్టి ఆ ఆటోలో పాపం దివ్యాంగుల్ని వాళ్ళకి పెన్షన్ ఇప్పించాలి. కాబట్టి ఎన్నికలకు ముందే చంద్రబాబు నేను వస్తే ఏమి చేయబోతున్నాను అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నాడు. పర్యటిస్తున్నాడు కదా, అర్థమవుతుంది కదా. ప్రతి సంవత్సరం 2వ కారుకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం, ఈరోజు లేదు కదా. చంద్రబాబు పర్యటన మొదలుపెట్టాడు, వర్షం ఆగిపోయింది. చంద్రబాబు ప్రజల్లోకి వచ్చాడంటే వరుణ దేవుడు పారిపోతాడు. కాబట్టి మరలా ఒకసారి పారిపోయాడు ఆయన. ఇప్పుడు లేడు, అడ్రస్ లేకుండా పోయాడు, 2వ కారుకు నీరు కూడా లేకుండా పోయింది, వర్షం వచ్చింది. అందుకని ఈరోజు పాపం ఆయన విషయం అది. స్థానికంగా వస్తే అలీపురం రెడ్డి గారు నా మీద పోటీ చేస్తున్నాడు. ఆయన నా జీవితం సర్వేపల్లికి అంకితం అంటున్నాడు. ఆయన పాపం సర్వేపల్లికి ఏం అంకితం చేయబడదు, ఆయన రూరల్కి అంకితం చేయాలని జీవితాన్ని, రూరల్ మండల వాసి. ఈరోజు ఆయన వచ్చి నాకు ఒక చివరి అవకాశం ఇవ్వండి, నేను ఇంక మిమ్మల్ని అడగని వెళ్ళిపోతాను అంటున్నాడు. చివరి అవకాశం ఓటేస్తే ఆయన ఓటు పెంచుకుని వెళ్ళిపోతాడు. గెలిచిన వాడిని ఆయన మన ముఖం చూడు. ఎవరి దగ్గరికి పోయి అడగాలి? మీరు ఏదన్నా పని ఉంటే ఎవరితో మాట్లాడాలి, ఎవరి దగ్గరికి పోవాలి? ఎవరికైనా జవాబుదారీతనం ఉంటే, ఈరోజు నేను ఈ గ్రామానికి సంబంధించి ఈ పనులు చేశా, 100% రోడ్లు వేశా, సైడ్ కాలువలు వేశాం, వల్లూరు నుంచి నీళ్లు తెచ్చి గ్రామానికి ఇచ్చాం. 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య. ఓవర్ హెడ్ ట్యాంక్ కడుతున్నాం, రొయ్యల చెరువులకి పొలాలకు పోయే గ్రావెల్ రోడ్డు వేశాం, ఇంటింటికి మంచినీటి కుళాయి వేశాం, ఎస్టీ కాలనీకి ఇంకొక 2వ లైను, మెయిన్ రోడ్డు పోతునాయుడు దెబ్బ నుంచి పవనరాజు గుంటకి ఈరోజు రోడ్డు మంజూరైంది, రోడ్డు వేస్తున్నాం. కాబట్టి ఈ పనులు నేను ఈరోజు వచ్చాను కాబట్టి, జవాబుదారీతనం ఉంది కాబట్టి నేను వచ్చినప్పుడు మీకు చేయగలిగాను. నేను అసలు ఈ గ్రామానికి రావాల్సినటువంటి పనే లేకపోతే ఈ పనులు ఏమి జరగవు కదా, ఎవరు పట్టించుకోరు కదా. ఏమనుకుంటాను, వీళ్ళతో పోయి తిరగాల్సినటువంటి పనే ఉంది, కష్టపడాల్సినటువంటి అవసరమే ఉంది, శుద్ధంగా ఏసీ గదిలో కూర్చుంటే పని అయిపోతుంది, ఏదో నాకు ఒక్కసారి ఓటేసి నన్ను అసెంబ్లీకి పంపించేసేయండి, లేదా ఇంటికైనా పంపించండి, మీ ఇష్టం, నేను ఇంక రానని చెప్తున్నాను. మీరు ఎక్కడికైనా పంపించండి, ఇది నాకు చివరి ఎన్నిక అని చెప్పి. అందుకని నాకు ఓపిక లేదంటున్నాడు, నేను తిరగలేనంటున్నాడు. బహుశా నాకు తెలిసి ఈ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అందరిని ఓట్లు అడిగే పరిస్థితి కూడా ఉండదు. కొడుకో కోడలు వస్తారు, రేపు వాళ్ళ చేత అడిగిస్తాడు ఓట్లు. రేపు ఏదైనా మీరు పోయి సమస్య పోతే ఆ కొడుకేమో పై ఇంట్లో ఉంటాడు, బెంగళూరులో ఎక్కడ వ్యాపారం చేసుకుంటా, కోడలు ఎక్కడ ఒంటింట్లో ఉంటుందో తెలియదు. కాబట్టి మీరు పోయి ఎవరిని మీ సమస్య చెప్పుకోవాలన్నా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి ఈరోజు కరోనా లాంటి కష్టకాలాన్ని చూసాం. ఆ రోజుల్లో ఈయన ఎక్కడున్నాడో కూడా తెలియదు, తడుక్కుని మళ్ళా ఎన్నికలు వచ్చేటప్పటికి మెరుస్తున్నాడు. కరోనా కష్టకాలంలో ప్రజల్లోకి రాలేదు, వస్తే నాకు కరోనా సోకుతుందని అని చెప్పి ఎక్కడో ప్రజల దగ్గరకు రాకుండా మొరాయించాడు. కానీ అలీపురం ఇంట్లో ఉన్నాడంటే, మీరెవరన్నా పవనరాజు గుంట నుంచి అలీపురం ఇంటికి పోతే మీకెవరికన్నా కరోనా ఉంటే ఆయనకు సోకుతుందని అని చెప్పి ఆ ఇంటికి తాళం వేసి బెంగళూరు, హైదరాబాద్లో ఉన్నాడు. కరోనా కష్టకాలంలో ప్రజలకు రానివాడు, ప్రజలకు అందుబాటులో లేనటువంటి వాడు ఈరోజు 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలప్పుడు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. ఎక్కడ అభివృద్ధిని గురించి మాట్లాడటం లేదు. సోమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొడుతుంది. ఎక్కడ అభివృద్ధిని గురించి చెప్పేటువంటి పరిస్థితే కనిపించడం లేదు. నేను ఇది చేశాను ఈ గ్రామానికి అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. మనం కరోనా కష్టకాలంలో ఎవరన్నా కరోనా బారిన పడితే వైద్య సేవలు అందించాం, వాళ్ళకి అవసరమైనటువంటి బెడ్లు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంట నూనె పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం. మీ ఇంటి బిడ్డనైనటువంటి నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.